అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది కర్నూలు డిస్టిక్ ఆలూరు తాలూకా ఆలూరు మండలం గూలెం గ్రామం మధ్యన వెలిసిన వేదవతి నది పక్కన మాది గూలెము. సో మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు రావడం వలన ఈ నది పొంగి పొరులుతుంది. సో మీరు అందరూ కలిసేసి మాకు ఎక్కడికైనా మేము జ్వరాలు గిరాలు ఏమన్నా వచ్చినా కూడా మాకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో మాకు దగ్గరలో ఉన్నది అంటే బళ్ళారినే. మాకు అక్కడికి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీరు అందరూ కలిసేసి మాకు గవర్నమెంట్ తరఫు నుంచి దీన్ని చేయాలని చాలా కోరుకుంటున్నాము. సో మాకు చాలా ప్రాబ్లంలో ఉన్నాం మేము ఇక్కడ. ఎక్కడంటే వెళ్ళాలన్నా కూడా మాకు చాలా తొందర ఉంది. సో అందుకే మీరు దయచేసి దీన్ని ప్రారంభించాలని కోరుతున్నాము. ఈ పగిరి నుంచి చాలా ఇబ్బంది ఉంది. ఈ వెళ్ళాలంటే రావాలంటే ఇట్లా పగిలి వస్తే అడ్డం భారీ ఇబ్బంది ఉంది. మళ్ళీ ఇంకోటి మాకు ఏమైనా జ్వరాలు రానా, మాకేమైనా సీరియస్ ఏమన్నా అంటే ఇది బళ్ళారి దగ్గర ఇది. మమ్మల్ని వెళ్ళాలంటే తొందరగా వెళ్తాం. ఇట్లా అంటే మరి అట్లా ఆలేరు మండలం పైన పోతే లాంగ్ అవుతుంది, సీరియస్ అయిపోతాం ఏమన్నా పేషెంట్గా. ఇలాంటి ఇట్లా వెళ్ళాలంటే ఇదే మేలు కాబట్టి ఇట్లా రావాలా పోవాలంటే ఇట్లా పగిలి వస్తే భారీ ఇబ్బంది అయిపోయింది. నడుచుకుంటూ పోవాలా, నడుచుకుంటూ రావాలా. గంపులు వేస్తే గంపులో పై ఎక్కి భయం అయిపోతుంది. ఏం వస్తుంది, ఏందో పైకి దొప్పుకపోతుందేమని. ఇప్పుడు ఏమన్నా మనం అవతల ఏమన్నా తేవాలంటే కానీ నడుచుకుంటూ పోవాలా పగిరిలోన. ఇట్లా నడుచుకుంటూ పోయి ఇట్లా రావాల్సిందే. మాకు చాలా ఇబ్బంది అయింది. దీంతో కొద్దిగా గవర్నమెంట్ పర్చుకొని చేయాలని కోరుతున్నాం మేము. మీరు ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నారు ఇట్లా? ఇలాగా 10 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలు ఇట్లా పుట్టిలో తిరుగుతున్నారు మీరు? 15 సంవత్సరాల నుంచి. ఇది సన్నప్పటి నుంచి 15 నుంచి ఇట్లానే ఉంది. భారీ ఇబ్బంది ఉంది. ఇది పోయిన సంవత్సరమే బ్రిడ్జ్ చేస్తాం, అది చేస్తాం అన్నారు కానీ, శాంక్షన్ అయింది అన్నారు కానీ ఇది ఊరు పరిష్కారం లేదు. అట్లా ఇచ్చిపెట్టినారు. దీన్ని చేస్తాం అంటారు కానీ అయింది, శాంక్షన్ అయింది, అన్ని కోట్లు అయినవి శాంక్షన్ అయింది, చేయాలా అవి అంటారు కానీ దీనికి వచ్చి ఇట్లా ఎవరు చేసేవాళ్ళు లేదు. ఇంకా ఇట్లా గొరిసి కొద్దిగా వేస్తారు, రాళ్ళు మట్టి వేస్తారు, అంతే. అంతవరకే చేస్తారు, ఇడిచిపెడతారు. ఇట్లా పగిలి వస్తే మొత్తం కొట్టేసుకపోతారు. మళ్ళీ బైక్కి అవి 100 రూపాయలు ఇచ్చుకుంటారు. మరి ఇట్లా గొరుసుగా ఎలా అంటే కానీ ఇలా పరిస్థితి ఉంది. ఈ రస్తా కొద్దిగా ఏమన్నా కల్పించాలని కోరుతున్నాం మేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.